నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. 2023 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి సీట్లను గెలుచుకున్నది. తర్వాత నెక్స్ట్ బీఆర్ఎస్, తర్వాత బీజేపీ, ఎంఐఎంకి సంబంధించినటువంటి 7 స్థానాలు అలాగే ఫిక్స్గా ఉన్నాయి. అయితే దాని తర్వాత ఇక రాష్ట్ర అభివృద్ధి కోసమని, నియోజకవర్గ అభివృద్ధి కోసమని కొంతమంది 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపించినటువంటి సందర్భం చూసాం. కేసులు చూసాం, దాని మీద స్పీకర్ సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా కోర్టు నుంచి వచ్చినటువంటి నోటీసులు చూసాం. ఇదంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే. అయితే 10 మంది ఎందుకు పోయారు అంటే రాజకీయ అభివృద్ధి కోసం. ఇక్కడ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వరు, అభివృద్ధికి పైసలు ఇయ్యరు అని చెప్పేసి సాక్షాత్తు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ మాట్లాడారు. అప్పన్న హస్తం 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ దినదిన అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతుంది తెలంగాణలో. గతం ఉన్నటువంటి ప్రభుత్వం కంటే ఇప్పుడు బాగుంది, అందుకే మేము మారుతున్నాం అనేది కూడా వాళ్ళు చెప్పుకొచ్చినటువంటి సందర్భం. అయితే కాంగ్రెస్ పార్టీలో అందరూ ఉంటారా, అందరూ కలిసికట్టుగా పనిచేస్తారా అంటే కష్టకాలం. ఎందుకంటే సముద్రం లాంటి పార్టీ, మా దాంట్లో ప్రజాసేవ, ప్రజాస్వామ్యం ఎక్కువ. మేము ఒకరినొకరు అనుకున్నా కూడా పొద్దుగా లేచి ఒకటే ప్లేట్లో తింటాం, ఒకటే మంచం మీద పండుకుంటాం అని చెప్పే కాన్సెప్టు కాంగ్రెస్ది. కానీ బీఆర్ఎస్లో అట్లా కాదు, బీజేపీలో అట్లా కాదు. ఎంతసేపు ఉన్నా బయటకి మాట్లాడుకోకుండా లోపల ఎంత అంతర్గత విభేదాలు ఉన్నా బయటికి రాకుండా చూసుకునేటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఎట్లున్నారు. తర్వాత స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఎవరు పార్టీ మారలేదు, అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి. తర్వాత అక్కడ అందరికీ తెలుసు, పార్టీ కండువా కప్పుకున్నది తెలుసు. తెలంగాణ సమాజాన్ని, రాజ్యాంగాన్ని, రాజ్యంని, ప్రతి ఒక్కరిని మోసం చేసినట్టుగా ప్రతి ఒక్కరికి అర్థమైనటువంటి సందర్భం. అయితే ఇక ఆల్రెడీ గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల వేళ ఇక్కడ పంచాయత్ షూరు అయింది. నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాంగ్రెస్ బీఫామ్ మీద నాకే ఎక్కువ స్థానాలు కల్పించాలి, నా వ్యక్తులకే వేయాలని చెప్పేసి పోటీ చేసినటువంటి వ్యక్తి, లేదు నేను పార్టీలో ఉన్నా, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మరి నాకు ఇవ్వాలని చెప్పేసి అట్లా విభేదాలు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయిన తర్వాత ఎమ్మెల్యేలకు కొంత భాగం ఎక్కువ శాతం పోవడం, తర్వాత పోటీ చేసినటువంటి వ్యక్తులకు కొంత భాగం పోవడం, ఇదంతా జరిగింది. దానిలో భాగంగానే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ సరితా యాదవ్ నడిచింది. ఆ యొక్క విషయంలోనే జగిత్యాలకు సంబంధించినటువంటి జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ నడిచింది. జీవన్ రెడ్డి పార్టీని వీడారు. 44 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన పార్టీ మారి బీఆర్ఎస్లో చేరడం, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నియమించడం జరిగింది. అది సభలోనే కేసీఆర్ ప్రకటించారు, మన ఇద్దరం కలిసి పనిచేద్దాం, ఇక వీళ్ళంతా నియోజకవర్గ రాజకీయాలు సార్, మనం రాష్ట్ర రాజకీయాలు చూద్దామని చెప్పి జరిగింది. ఇక్కడ ఎందుకు ఎంత సమస్య అంటే గూడెం మైపాల్ రెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్కు ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, గన్ షాట్ పడ్డదా లేదా అంటూ కూడా బీఆర్ఎస్కు 5 మున్సిపాలిటీలను కైవసం చేసి బీఆర్ఎస్కి గుప్పిట్లో ఇచ్చాడు. నేను ఇంకా పార్టీలో ఉన్నా పార్టీలోకి వస్తా అనే ఒక రూట్ని ఆయన తయారు చేసుకున్నాడు. తర్వాత ఇంకా మరో 2 దీనికి సిద్ధమైనట్టుగా సమాచారం. ఇంకా బలమైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి వీళ్ళు కూడా కొంత నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయించినటువంటి సందర్భం చూసాం. అయితే కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి వాళ్ళకి అవమానాలు కావచ్చు, ప్రోటోకాల్ విషయంలో వాళ్ళకి మాట చెల్లుబాటు జరగడం లేదు అనేది కూడా పెద్దగా ఒక విస్తరిస్తున్నటువంటి వార్త ఇది. అంటే పక్కన వాళ్ళతో మాట్లాడడం ఏంది, నాకు పరిస్థితి ఏంది, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నా మాట ఎవరు వింటలేరు, వాళ్ళ ఇంకొకరికి అవకాశం కల్పిస్తున్నారు, నేను చెప్పినట్టు ఉండాలి, కానీ ఈ ఇన్ఛార్జులు ఏంది, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి ఒరిజినల్ వర్సెస్ సైకిల్ వర్సెస్ ఇక్కడ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మధ్య పంచాయతీ నడుస్తున్నది. ఒరిజినల్ కాంగ్రెస్లో ఎవరెవరు, బట్టి, శ్రీధర్ బాబు, ఉత్తమ్, కోమటిరెడ్డి వీళ్ళు ఉంటే, సైకిల్ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి, తర్వాత వేం నరేందర్ రెడ్డి, మిగతా కొంతమంది. తర్వాత ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలో ఇప్పుడు మైపాల్ రెడ్డి ఆల్రెడీ దూరంగా ఉన్నాడు పార్టీ కాబట్టి ఇక్కడ కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి నుంచి అరకెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మరికొంతమంది దానం నాగేందర్, మరికొంతమంది ఉన్నారు. అయితే ఈ 3 పంచాయతీ కుంపటి తయారైంది. అయితే దీనిలో గులాబీ గూటికి ఆ 2 అనేది కూడా కొంత పెద్ద ఎత్తున సమాచారం, పెద్ద ఎత్తున విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. అంటే ఈ 2 వెళ్ళిపోతా ఉన్నారు, కాంగ్రెస్కి షాక్ దాకపోతా ఉన్నది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి. ఆ 2 ఎవరు, ఇంతకు ఆ 2 ఎవరు అనేది కూడా వాళ్ళంతటా వాళ్ళే చెప్పాల్సినటువంటి సందర్భం ఉంటుంది. పార్టీ మారే ఆలోచన ఉన్నది అనేది కూడా క్లుప్తంగా బయటకు వస్తున్నటువంటి వార్తలు. అయితే
దీంట్లో మరి ఎందుకు వస్తూ ఉన్నారంటే సేమ్ ఇష్యూ, ప్రోటోకాల్ ఇష్యూ, రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా, తర్వాత మనము ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి గెలిపించుకోకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని కొంతమంది, లేదు మన మాట చెల్లుబాటు అయితే లేదని కొంతమంది, పార్టీలో మనకు పెత్తానం ఇస్తలేరు అని చెప్పేసి కొంతమంది, ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. మేము ఏ పార్టీలో ఉన్నామో చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాము, కార్యకర్తలు అడిగినా కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నాము. ఏం జరుగుతూ ఉన్నది, అసలు మనం రాజకీయ భవిష్యత్తు అంధకారం అయిపోతా ఉన్నదా? మనం ఒకవేళ 2028లో ఎన్నికలు వస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేయాలా? కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే టికెట్ స్పీకర్ ఆల్రెడీ చెప్పిండు, వీళ్ళు పార్టీ మారలేదు. మరి అప్పుడు పార్టీ మారి టికెట్ ఏమైనా తెచ్చుకుంటారా కాంగ్రెస్లో? అంటే కాంగ్రెస్ కండువా మరి ఆ రోజు ఏమైనా డిఫరెంట్గా కప్పుకుంటారా? ఈ రోజు కప్పుకున్నటువంటి కాంగ్రెస్ కండువా రేపు కప్పుకోరు అని చెప్పేసి గ్యారంటీ ఏముంది? ఈరోజు దేవుడి కండువ అయినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కండువ ఎట్లయితుంది అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది. అంటే ఈ ఇద్దరు కూడా, ఒకరు దక్షిణాది నుంచి ఒకరు ఉత్తరాది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు పోబోతా ఉన్నారు గులాబీ గూటికి. మరి లేకపోతే గులాబీ గూటికి వస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? అంటే దీనికి సమాధానం మరి కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఉన్నటువంటి పంచాయతీలలో, వీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూలలో పెద్ద ఎత్తున ఒక సందర్భాన్ని చూసుకుంటే గులాబీకి పార్టీ నుంచి వచ్చినటువంటి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి మరీ దారుణం అయిపోయింది. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ భవన్ పోలేనటువంటి పరిస్థితి, మరొక వైపు గాంధీ భవన్ పోలేనటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు ఎంతసేపు ఉన్నా సన్నిహితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి మంత్రులతో ఉంటున్నారు, కానీ ప్రజలల్లో కూడా ఒక అపనమ్మకం మొదలైంది. అంటే మీ ఎమ్మెల్యే ఏ పార్టీ అంటే కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మా పార్టీ గెలిచిందని చెప్పుకోలేక బీఆర్ఎస్ వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్లోనే ఉన్నాడు ఈ ఎమ్మెల్యే అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తే రాజకీయంగా తెలంగాణలో స్పీకర్ ఇచ్చినటువంటి క్లీన్ చీట్ ప్రకారం, తర్వాత మేము ఇదే పార్టీలో ఉన్నాం, ఏ పార్టీలో ఉండాలనో ఆ పార్టీలో ఉన్నామని చెప్పేసి గతంలో దానం నాగేందర్ మాట్లాడడం, కడియం శ్రీహర్ లాంటి దిగ్గజ రాజకీయ నాయకులు మాట్లాడడం కొంత ఆలోచనకరమైనటువంటి సందర్భం ఇది. అయితే పూర్తిగా మరో ఇద్దరు అనేది కూడా తెలుస్తూ ఉన్నది. కానీ అఫీషియల్గా అయితే గూడెం మైపాల్ రెడ్డి ఇప్పటి వరకు బ్యానర్లలో, తర్వాత ప్రతి ఒక్క విషయాలలో 5 మున్సిపల్ కార్పొరేషన్ గెలిపించడం కీలక పాత్ర పోషించినటువంటి గూడెం ఇప్పటి వరకు పార్టీ కండువా అయితే తిరిగి కప్పుకోలేదు. ఎందుకు కప్పుకోలేదు అంటే, నేను ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పి స్పీకర్ ఇచ్చింది కదా, మరి నేను ఎట్లా కప్పుకుంటా నా పార్టీ కండువా అన్నట్టు ఆయన వైఖరి ఉంటే, మరికొంతమంది మరో ఇద్దరు కూడా మేము కూడా వస్తాం, జర మమ్మల్ని తీసుకోరి అనే ఒక లేఖనో లేకపోతే సమాచారమో మరి కేసీఆర్కి అందజేసినటువంటి పరిస్థితి అంట. అంటే మరి ఎందుకు పార్టీ మారాలి? మిమ్మల్ని నమ్మించి గెలిపించినటువంటి ప్రజలకు మీరేం చేస్తూ ఉన్నారు? మిమ్మల్ని నమ్మించి మీకు ఓటేసి మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా శాసనసభకు పంపిస్తే ఈరోజు మీ ప్రజలకు ఏం చేస్తా ఉన్నారు? అభివృద్ధి పేరుతోటి పోయినా అంటే ఏం అభివృద్ధి చేశారు? కాంగ్రెస్లో వచ్చిన 2.5 సంవత్సరాలు మీ యొక్క ప్రజలకు 6 గ్యారెంటీలు అందరికీ అమలు చేసిర్రా? ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్క పేదవాడికి ఇచ్చిర్రా? రైతు పెన్షన్లు అన్నట్టుగా 4016, 6016 అందరికీ ఇచ్చిరా? తర్వాత ఈ యొక్క రైతు భరోసా, రైతు రుణమాఫీ ప్రతి ఒక్క మీ యొక్క నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ఇంటికి చేరుకున్నదా అనేది మీరు మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అభివృద్ధి అంటే మరి ఇవన్నీ అభివృద్ధే కదా, ప్రజా శ్రేయస్సే ప్రజా అభివృద్ధి, ప్రజాపాలన అని చెప్పినటువంటి కాంగ్రెస్లో మరి మీ యొక్క పరిస్థితి ఏంటి అనేది కూడా బీఆర్ఎస్ బలంగా వినిపిస్తూ ఉన్నది. క్వశ్చన్ మార్క్. ఇక్కడ నుంచి సమాధానం లేదు. మరి ఆ ఇద్దరు ఎవరు? ఇంతకు ఒకరైతే ఇద్దరు సీనియర్ నాయకులే, మరి ఎవరు ఎప్పుడు ఏంది అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. గులాబీ గూటికి వీళ్ళు వెళ్తే మరి ఒక్కసారి వాళ్ళు తిరిగి ఆహ్వానిస్తారా, లేకపోతే వద్దు అని మొహమాటం లేకుండా చెప్పి పంపిస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.